సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సారపతి సంఘంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలుపై సంఘం సభ్యులు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఓ స్వర్ణ, ఏఈఓ గోపిరాయిని, గూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సేకరణలో రుణమాఫీ, రైతు భరోసాపై చర్చించడం జరిగిందన్నారు. రైతుల యొక్క సలహాలు, సూచనలు తీసుకున్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి మరియు కౌలు రైతులకు భరోసా ఇవ్వాలా వద్దా అనేది కూడా అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల అభిప్రాయ సేకరణ ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతులు సమస్యలు. ఈ రైతు బంధు, రైతు భరోసా అనే పేరుని చిన్న సన్నకారు రైతుల వరకు ఒక 10 ఎకరాల వరకు పరిమితి విధించి అభిప్రాయాలు చెప్పండి. దాదాపు 1000 ఎకరాల రైతులు కూడా ఈరోజు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం రాయనిగూడెంలో మన రైతు భరోసా పథకంపై విధి విధానాలు ఖరారు చేయడానికి గాను మన రైతుల నుంచి, సంఘ సభ్యుల నుంచి మన ప్రజాభిప్రాయ సేకరణ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరించిన దాన్ని మన పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం రాయనిగూడెం పిఎస్సిఎస్ పరిధిలో రైతు భరోసా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో రైతు రుణమాఫీపై, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంత కౌలు రైతులకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఇవ్వాలన్నా వద్దా అనే దానిపై మేము సమావేశం పెట్టి ఆ సమావేశంలో రైతుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపిన పిదప రైతులు రుణమాఫీ ఏ విధంగా చేయాలనేది, రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలనేది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు ఈ రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ అర్హులైన అందరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా ప్రభుత్వ నిర్ణయానుసారం ఈరోజు రాయనిగూడెం సర్పంచ్ సంఘంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేయడం జరిగినది. ఇందులో రైతులు రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల వరకు పరిమితి విధించి అందరికీ సకాలంలో అందించాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత ఈ రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్ళు రప్పలకు అటువంటి వాటికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి.